జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణ గారు సింగర్ మంగ్లీ నిజంగా చాలా పెద్ద ఫేమ్, మంచి సింగర్. కాకపోతే తన మీద ఎఫ్ఐఆర్ అనేది పెట్టారు. ఇంకొకటి తను వాళ్ళ బ్రదర్ కలిసి 100 మంది నుంచి 150 మందిని మోసం చేసి ఎన్ని కోట్ల స్కామ్ అండి? 10 కోట్ల స్కామ్ తన పైన ఎఫ్ఐఆర్ చేశారు. నిజంగా అంటే దీని నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుందా? తన ఇమేజ్ కి ఒక డ్యామేజ్ లాంటిదేమో అని అనిపిస్తుంది. అసలు ఏంటి కేసు డీటెయిల్స్? అంటే ఇప్పుడు ఒకటి రాధా గారు, ఇది ఏదైతే కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సింగర్ మంగ్లీ గారు వాళ్ళ యొక్క బ్రదర్ మీద పెట్టారో, అదేంటంటే ముఖ్యంగా ఇది సెక్షన్ 351 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 352 ఈ రెండు సెక్షన్లు పెడతాం జరిగింది. ఈ రెండు ఏంటంటే, ఒకటి క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం, అంటే మిమ్మల్ని చంపుతాను, మిమ్మల్ని మీకు ప్రాణహాని తీసుకొస్తానని బెదిరించడము అదొకటి, ప్లస్ మిమ్మల్ని ఇట్లానే ఇన్సల్ట్ చేయడం అన్ని. ఈ రెండు జనరల్లీ క్రిమినల్ ఇంటిమిడేషన్ తో పాటు ఇది కూడా 352 కూడా పెడతారు. దాంతో పాటు ఇది కనెక్టెడ్ అనమాట. సో ఇది మనం అనుకుంటున్నట్టుగా పెద్ద విపరీతమైన పెద్ద సెక్షన్లే కావు, మా అయితే 2 నుంచి 3 ఏళ్ళు శిక్షలు పడే సెక్షన్లే. సో నాన్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ కింద పరిగణిస్తాం వీటిని. సో వీటి వల్ల పెద్ద వాళ్ళకి అరెస్టులు ఉండవు, అవేమి ఉండవు. స్టేషన్ బెయిల్ ఇచ్చి 420 సిఆర్పిసి ఇప్పుడు సెక్షన్ 35 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అయింది. సో అది ఇచ్చి పంపించేస్తారు. దాని తర్వాత ఛార్జ్ షీట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీస్ వారు, దాని తగ్గట్టు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకా కోర్టులో వాళ్ళు ట్రయల్ నడుస్తుంది. కోర్టులో వీళ్ళు లాయర్ని పెట్టుకొని వాదించుకుంటారు. దాన్ని బట్టి ప్రూవ్ అయితే ఒకవేళ ఫైనో లేదా 1-2 ఇయర్స్ శిక్ష పడుతుంది, లేదంటే వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు. సో దీనిలో పెద్ద మనం అనుకున్నట్టుగా పెద్ద ఏవేవో అయిపోవు ఇక్కడ. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టుగా ఒక సెలబ్రిటీ లెవెల్ ఉన్నప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఆచితూచి వేయాలి. మనమే కదా అప్పుడప్పుడు మనం తప్పులు చేయకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళు తప్పులు చేసిన మనకి సంబంధించిన వాళ్ళు అది కూడా మన మీదకి వస్తుంది. సో ఈ సింగర్ మంగ్లీ గారి ఉదంతం ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఆవిడ తప్పు చేశారా, వాళ్ళ బ్రదర్ తప్పు చేశారని మనం చెప్పలేం. ఇవి కేవలం ఎలిగేషన్స్ మాత్రమే. నేను చెప్పినట్టు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ అయింది. దాని దగ్గర పోలీసు వారు ఛార్జ్ షీట్ వేస్తారా లేకపోతే కేసు కొట్టేస్తారా చూడాలి. ఛార్జ్ షీట్ వేస్తే వీళ్ళు కోర్టులో తేల్చుకుంటారు. అక్కడ కూడా ఇంకా మళ్ళీ ట్రయల్ నడుస్తుంది. కోర్టు వీళ్ళని పరిగణించేంత వరకు వీళ్ళకి నేరస్తులుగా మనం పరిగణించకూడదు. కాకపోతే బీయింగ్ ఏ సెలబ్రిటీ కొద్దిగా ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే జాగ్రత్త వహించాలన్నది మాత్రం ఈ ఉదంతం మనకు చెప్పు. ఒకటే అండి, చాలా మంది అనుమానం అంటే చాలా మంది సందేహం ఏంటంటే, ఇంత మంచి సెలబ్రిటీస్ ఎన్నో కోట్లు సంపాదిస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళ ఇమేజ్ కి నిజంగా ఒక డ్యామేజే కదా ఇదంతా. 100% అండి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు సెలబ్రిటీసే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తప్పులు చేసినా కూడా పాపం వీళ్ళ మీద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదే నేను చెప్పేది. అంటే నడమంత్రపు సిరియా అంటాం కదా మనం. సో ఆ టైప్ లో ఏదైతే ఫేమ్ కానీ మనీ కానీ మనకు సడన్ గా వచ్చేసరికి మనం ఎట్లా ఏం చేయాలో తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మంగ్లీ గారిది ఇది ఫస్ట్ ఆఫెన్స్ కాదు. ఇప్పుడు అంతకుముందు కూడా ఏదో ఫామ్ హౌస్ లో అది ఫారెన్ లిక్కర్ వితౌట్ ఎక్సైజ్ డ్యూటీ అవి కూడా దొరికాయి, ఆ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కొద్దిగా ఇలాంటి కేసెస్ ఈ మధ్య ఆవిడ పేరు ముఖ్యంగా అంటే ఆమె పాటల కంటే ఎక్కువ ఇట్లాంటి విషయాల్లో ఆమె పేరు ఎక్కువ వినబడతాం మాత్రం చాలా బాధాకరం. కొద్దిగా మంగ్లీ గారు ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహిస్తే, ఆవిడే కదా ఎటువంటి ఏ సెలబ్రిటీ అయినా కూడా, ఎటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సెలబ్రిటీ అయినా కొద్దిగా పాపులారిటీ వస్తున్నప్పుడు జాగ్రత్త వహించడం, వాళ్ళ ఇమేజ్ ని జాగ్రత్త చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఈ ఉదంతం మంగ్లీ గారి ఉదంతం అదే మనకు నేర్పిస్తుంది. ఎఫ్ఐఆర్ అంటే మామూలుగా ఎఫ్ఐఆర్ అంటేనే ఫస్ట్ అందరికి ఒకలాంటి భయం వేస్తుందండి, అమ్మ ఎఫ్ఐఆరా అని. నిజంగా అంత భయపడాల్సిందేనా? అంటే ఒకటండి, మీ మీద ఎఫ్ఐఆర్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. పోలీస్ వారిని మీరు క్లియర్ గా అడిగి తెలుసుకోవచ్చు, ఏం కేసు, ఎవరు పెట్టారు, అసలు ఏ సెక్షన్స్ పడ్డాయని అడగచ్చు. వాళ్ళు మహా అయితే, ఎందుకంటే ఇంకోటి పోలీస్ వాళ్ళ ఫోన్స్ కూడా రికార్డెడే ఉంటాయి. వాళ్ళు జనరల్ వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్ నెంబర్స్ నుంచి కాల్ చేస్తారు, వాళ్ళ సెల్ ఫోన్స్. సో ప్రతిదీ రికార్డెడ్. అందుకని మీరు కూడా ప్రతిదీ పోలీస్ వాళ్ళని ఫోన్లో అడగచ్చు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, మీ మీద ఒకవేళ కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంప్లైంట్ వేరు, ఎఫ్ఐఆర్ వేరు. మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఒకవేళ మీ మీద రాయడం వేరు, ఆ కంప్లైంట్ కూడా మిమ్మల్ని పోలీస్ వాళ్ళు పిలవచ్చు. సో మీ యొక్క స్టేట్మెంట్స్, అవతల వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకుని అప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలా వద్దు అనేది పోలీస్ వాళ్ళు నిర్ణయిస్తారు. ఒకవేళ ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మీకు కాల్స్ వస్తాయి. మీరు అన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ ఇచ్చినా అవతల వ్యక్తులు మీరు పోలీస్ వాళ్ళ నుంచి మీకు ఫోన్ వస్తే మీరు ఫోన్లో అన్ని కనుక్కునే హక్కు మీకు ఉంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు. వాళ్ళు రమ్మన్నారు, మీరు ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, మీరు రానని ఎప్పుడు చెప్పొద్దు, మేము వస్తామండి కానీ మీరు ఎప్పుడు వస్తారో అది కూడా చెప్పండి పోలీస్ వాళ్ళకి. కరెక్ట్ డేట్ టైం ఇవ్వండి, ఆ టైం డేట్ మాత్రం మీరు వెళ్ళండి ఖచ్చితంగా. కుదిరితే మీ లాయర్ని తీసుకుని వెళ్తే ఇంకా మంచిది, లేదంటే మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళండి. నేను ఎప్పుడు నా క్లయింట్స్కి అదే సజెస్ట్ చేస్తాను, అదే టేక్ యువర్ లాయర్ విత్ యూ అలాంగ్ విత్ యూ. లేదంటే మీ లాయర్ కూడా బిజీగా ఉంటాడు కదా, ఆ టైం ఉండకపోతే మీ ఫ్రెండ్స్ని చుట్టాలని కూడా తీసుకెళ్ళండి. ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు పోలీస్ స్టేషన్లో. అండ్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఒకవేళ మీతో దురుసుగా ప్రవర్తించారు, రీజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు అనుకోండి, అలాగే పోలీస్ స్టేషన్ ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కంపల్సరీ. అది కాకుండా
మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ వీడియో అవును మీ కెమెరా నుంచి record వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అది కూడా చట్టబద్ధంగా ఇప్పుడు చేసుకునే rights రైట్స్ ఇచ్చారు ఇప్పుడు. ఓకే సో ఆ విధంగా కూడా మీకు హక్కులు ఉన్నాయి ఇప్పుడు. సో ఏ విధంగా చూస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్లియర్ గా పోలీస్ వాళ్ళని కనుక్కోండి. అండ్ పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు వెళ్లకుండా ఉండకుండా ఖచ్చితంగా వెళ్ళండి. కాకపోతే కనుక్కునే హక్కు ఉంది. ఎవరు ఇచ్చారు కంప్లైంట్ ఏంటి మీరు ఫోన్ లో కనుక్కొని పలానా టైంకి వస్తానని చెప్పి ఖచ్చితంగా టైంకి వెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయండి. సో అది చేస్తే మంచిది. సో మరి మంగ్లీ విషయానికి వస్తే అండి నెక్స్ట్ ఏమవుతుంది ఈ కేసులో? ఎలాంటి ఏమైనా మలుపులు ఏమైనా తిరిగే అవకాశం ఉందా? అంటే మలుపులు ఏం కాదండి, అది మలుపులు తిరుగుతా లేదనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది మనకి. ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, దానికి అనుగుణంగా ఇప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలిస్తే అప్పుడు మలుపులు తిరుగుతుంది. లేదంటే ఇప్పుడున్న ఆధారాలు బట్టి వీళ్ళు ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ బట్టి వాళ్ళు ఏం ఆధారాలు సేకరిస్తారో దాన్ని బట్టి అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఎవిడెన్స్ ని సేకరించి దాని తగ్గట్టు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు పోలీస్ వాళ్ళు. దాని తగ్గట్టుగా చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంకా కోర్టుకి వెళ్తుంది, ఇంకా కోర్టులో వెళ్తే తేల్చుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళ అన్నాను ఈ మంగ్లీ ఇద్దరును వాళ్ళను చంపేస్తాము అదేంటో ఏమో బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయనే అంటున్నారు. మరి దీనికి కూడా ఏమన్నా మళ్ళా సపరేట్ కేసులు ఏమన్నా పెడతారా? లేదండి, ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ దానికి సంబంధించినవే, ఓకే ఇంకా సపరేట్ గా కేసులు ఏం లేవు. వీళ్ళు ఏదైతే ఫోన్లు చేశారు బెదిరించారు అన్న దానికి అతని దగ్గర సరైన సాక్ష్యాధారాలు ఉండాలి. మరి ఫోన్ రికార్డింగ్స్ అవన్నీ పెట్టుకోవాలైనా పెట్టుకుని దాని తగ్గట్టుగా ఆయన కోర్టులో సబ్మిట్ చేసి దాని ప్రకారంగా అవి సాక్ష్యాధారాలు నిరూపించగలగాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే క్రిమినల్ కేసెస్ లో ద ఓనర్స్ ఇస్ ఆన్ ద ప్రాసిక్యూషన్. అంటే ప్రాసిక్యూషన్ ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారు అండ్ ఈ పోలీస్ వారు ఆ కంప్లైంట్ ని ముందు తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ వేసారో వాళ్ళ మీద బర్డెన్ ఉంటుంది, వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది ఆ కేసుని ప్రూవ్ చేయాల్సింది. ఆ అక్యూజ్డ్ మీద కాదు, క్రిమినల్ లో అది ఉంటుంది, క్రిమినల్ లాలో. సో పోలీస్ వారు పక్కా సాక్ష్యాధారాలు, పక్కా కంప్లైంట్ ప్రకారం పక్కా సాక్ష్యాధారాలు, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉండి నిజంగానే బెదిరించారన్న సాక్ష్యాధారాలు స్ట్రాంగ్ ఉంటే అప్పుడు కేసు నిలుస్తుంది. లేదంటే వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు. ఒకవేళ నిజంగా జరగనట్టు కదా అది అబద్ధపు కేసు అవుతుంది, కోర్టులో కొట్టేస్తారు. కానీ ఫైనల్ గా ఒక ఎఫ్ఐఆర్ ఒక మనిషి మీద వేశారు అంటే చాలా టైం పడుతుంది కదండి, అంత ఈజీగా అయితే బయటికి రాలేరు కదా. అంటే ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఫస్ట్ మీ లాయర్ ని అప్రోచ్ అయ్యి మీరు హైకోర్టుని ఆశ్రయించి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేసే ఒక హక్కు కూడా మీకు ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్స్ కూడా మీకు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ అయింది మీకు, సో మీరు ఇమీడియట్ గా భయపడకుండా మీ లాయర్ ని అప్రోచ్ అయితే మీ లాయర్ ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ క్వాష్ అయ్యే విధంగా క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు హైకోర్టులో. హైకోర్టుని ఆశ్రయించే హక్కు మీకు రాజ్యాంగం కల్పించింది. దాంతో పాటు ఇది ఒకసారి ఈ ఇన్వెస్టిగేషన్ అవుతూ ఉంటుంది, దాని తర్వాత చార్జ్ షీట్ అవుతుంది. చార్జ్ షీట్ ఈ లోపల చార్జ్ షీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఆ క్వాష్ ని కంటిన్యూ చేయొచ్చు. లేదు చార్జ్ షీట్ అయింది మీరు ఎఫ్ఐఆర్ దశలో వేశారు కాబట్టి అది ఇన్ఫ్రాక్చుయేషన్ అని చెప్పి ఒకవేళ హైకోర్టు అది కొట్టేసినా మళ్ళీ ఇమీడియట్ గా చార్జ్ షీట్ మీద కూడా మనం క్వాష్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత మళ్ళీ లోవర్ కోర్టులో ఎట్లా చార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇక్కడ కింద మెజిస్ట్రేట్ కోర్టులో కూడా కేసు స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు ఫైట్ చేయొచ్చు, ఇక్కడ ఫైట్ చేసి ఈ లోపల హైకోర్టులో కూడా ఆ క్వాష్ నడుస్తూ ఉంటుంది. సో ఎక్కడో చోట మీకు ఒక ఫలితం అయితే వస్తుంది ఖచ్చితంగా. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ నాన్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అంతంత భయపడాల్సిన అవసరం లేదు, కానీ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత మీకు ఉంది. అండ్ మీరు ఒకవేళ మీరు తప్పు చేయలేదని మీరు గట్టిగా నమ్మితే మీరు దానికి తగ్గట్టుగా లాయర్స్ పెట్టుకుని ఫైట్ చేయండి. అది మీరు తప్పు చేస్తే మాత్రం యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ తద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి. సూపర్ అండి, థ్యాంక్ యూ.